ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ట్రిగ్నామెట్రీ ఎక్సర్సైజ్ 6E థర్డ్ రోమన్కి సంబంధించిన బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ మిగిలిపోయినాయి. ఈ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ని 6Eని ఈ వీడియోతో మనం క్లోజ్ చేసుకుందాం. మోస్ట్ అవైటింగ్ ఎక్సర్సైజ్ 6F. తొందరగా వెళ్ళిపోదాం అక్కడికి. రెడీ. సో మన ముందు థర్డ్ ప్రాబ్లం రెడీగా ఉంది. థర్డ్ రోమన్లో థర్డ్ ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ ఏం చెప్తుందో, ఇఫ్ sin A ఈక్వల్ టు sin B. ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఇంపార్టెంట్. బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ప్రతి ప్రాబ్లమే ఇంపార్టెంటే. ఎంసెట్లకి, జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టెక్స్ట్ బుక్, అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లం నుంచి కొంత నాలెడ్జ్ వచ్చే విధంగానే ఆ క్వశ్చన్స్ డిజైన్ చేయబడ్డాయి కాబట్టి డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకండి. sin A ఈక్వల్ టు sin B అండ్ cos A ఈక్వల్ టు cos B. ఇక్కడ రెండు ఈక్వేషన్స్ కనపడతాయి. sin A ఈక్వల్ టు sin B, cos A ఈక్వల్ టు cos B. దెన్ ప్రూవ్ దట్ A ఈక్వల్ టు 2n పై ప్లస్ B ఫర్ సమ్ ఇంటీజర్ n. n ఎవరో ఒక ఇంటీజర్స్ అంటే మీకు తెలిసిందే కదా, ఏదో ఒక ఇంటీజర్. యాక్చువల్గా ఈ ప్రాబ్లము కొంచెం ముందు వచ్చింది, తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది. ఇది ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్, దీని తర్వాత చాప్టర్, దీని నెక్స్ట్ చాప్టర్ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్లో పర్ఫెక్ట్గా సూటబుల్ అనమాట ఈ ప్రాబ్లం. అక్కడ చేస్తాం యాక్చువల్గా సొల్యూషన్స్. సరే పర్లేదు, ఇప్పుడు మనకున్న బేస్ నాలెడ్జ్ నుంచి కూడా దీన్ని ఆన్సర్ మనం రప్పించవచ్చు. బట్ అసలు దీని మీనింగ్ ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోండి. sin A ఈక్వల్ టు sin B అనే ఈక్వేషన్, cos A ఈక్వల్ టు cos B అనే ఈక్వేషన్, రెండు ఈక్వేషన్లు ఉన్నాయి. ఈ రెండు ఈక్వేషన్ని ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. దీన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. A ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ B. n ఒక ఇంటీజర్ అన్నాడు కదా, సరే మనం ఏం చేద్దామంటే n ఒక వాల్యూ ఫిక్స్ చేసుకుందాం. ఏం చేద్దాం, nని 0 చేద్దామా, ఇంటీజర్ కాబట్టి 0 చేసి ఇదంతా 0, A ఈక్వల్ B. అది n 0 కాకుండా వేరేదని తీసుకుని 1 తీసుకుందాం. n ఈక్వల్ టు 1 తీసుకుందాం. 0 చేసి ఎట్లాగో A ఈజ్ ఈక్వల్ టు B అయిపోతుంది కదా, సో 1 తీసుకుందాం. A ఈక్వల్ టు n 1 అయితే 2n పై అవుతుంది, 2π ప్లస్ B. A ఈజ్ ఈక్వల్ టు 2π ప్లస్ B. B వాల్యూ కూడా ఒక యాంగిల్, ఏదో ఒక యాంగిల్ తీసుకోండి, 30 డిగ్రీస్. B 30 డిగ్రీస్. సో B 30 డిగ్రీస్ అయితే 2π అంటే 360. 360 ప్లస్ 30 390. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది, 390 అవుతుంది. ఇప్పుడు B వాల్యూ 30 అయినప్పుడు. సో B వాల్యూ 30 అయితే A వాల్యూ 390 అవుతుంది. సో ఈ యాంగిల్స్ని ఈ రెండు ఈక్వేషన్స్లో మీరు సబ్స్టిట్యూట్ చేయండి, వెరిఫై చేయండి. sin 390 ఈక్వల్ టు sin A, 390 ఈక్వల్ టు sin B 30. సో ఈ రెండిటి వాల్యూస్ నిజంగానే ఈక్వల్ అవుతాయా? ఎస్. sin 30 ఈజ్ 1/2. sin 390 కూడా మీరు sin 360 ప్లస్ 30 అని రాస్తారు. ఫైనల్గా ఇది కూడా 1/2 వస్తుంది, ఈక్వల్ అవుతుంది. సో ఈ వాల్యూస్ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసినాయి. అలానే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తే లేదో చూడండి. cos A ఈజ్ ఈక్వల్ టు cos B. cos 390 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు cos 30 డిగ్రీస్. సేమ్ cos 30 √3/2. cos 90 కూడా మీరు cos 360 ప్లస్ 30 అని రాస్తే కనుక దీని వాల్యూ కూడా మీకు √3/2 వస్తుంది. అంటే ఏ వాల్యూ 390, B వాల్యూ 30 అనే ఈ రెండు వాల్యూస్ ఈ రెండు ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి. సో ఈ ఇద్దరిని సాటిస్ఫై చేసే కండిషన్ అన్నమాట ఇది. A ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ B. ఇక్కడ ఏ వాల్యూస్ అన్న తీసుకోండి మీరు. n బదులు నేను 1 పెట్టాను, 2, 3, 4 నెగిటివ్ వాల్యూస్ ఏ వాల్యూస్ అన్న తీసుకోండి. B ఎనీ యాంగిల్, 0 డిగ్రీస్, 10, 20, 30, 15, 16 ఎనీ యాంగిల్ B. సో B ఎంత పెడతారో చూసుకుంటే అప్పుడు A కూడా మనకి తెలిసిపోతుంది. n వాల్యూ, B వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే A వాల్యూ వచ్చేస్తుంది. సో అలా వచ్చిన A వాల్యూ, B వాల్యూలు దే విల్ సాటిస్ఫై బోత్ ద ఈక్వేషన్స్. సో ఇది క్వశ్చన్ యొక్క మీనింగ్. ఇప్పుడు అది చూసింది, దాన్ని ప్రూవ్ చేద్దాం, ఆ కండిషన్ ప్రూవ్ చేద్దాం. ఈ కండిషన్ తెప్పిద్దాం, సింపుల్, చాలా సింపుల్గా. సో ఈక్వేషన్ 1 చూడండి, sin A ఈక్వల్ టు sin B. దీన్ని కొంచెం రీమోడలింగ్ చేద్దాం. sin A మైనస్ sin B ఈక్వల్ టు 0. అట్టున్న sin Bని ఇటు తీసుకొచ్చేసాం. sin C మైనస్ sin D ఫార్ములా అప్లై చేద్దాం. 2 cos C ప్లస్ D/2 sin C మైనస్ D/2 ఈక్వల్ టు 0. ఇది
ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్టర్ రెనోవేషన్. దాన్ని రెనోవేషన్ చేసిన తర్వాత, రీబిల్డింగ్ చేసిన తర్వాత, రిపేర్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా వచ్చిన కండిషన్. ఇక్కడ నుంచి 2 కూడా ఇటు పంపించేసుకోవచ్చు, అవసరం లేదు, మనం అట్లా చేద్దాం దాన్ని. సెకండ్ ఈక్వేషన్ కూడా రెనోవేట్ చేద్దాం, రిపేర్ చేద్దాం. cos A మైనస్ cos B ఈక్వల్ టు 0. cos C మైనస్ cos D గుర్తుందా? -2 sin C ప్లస్ D బై 2 sin C మైనస్ D బై 2 ఈక్వల్ టు 0. చూడండి, ఈ ఈక్వేషన్లో cos A ప్లస్ B ఉంది, sin A మైనస్ B, cos A ప్లస్ B బై 2 ఉంది, sin A మైనస్ B బై 2 ఉంది. ఈ ఈక్వేషన్లో sin A ప్లస్ B బై 2 ఉంది, sin A మైనస్ B బై 2 ఉంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ sin A మైనస్ B బై 2 ఒక ఫ్యాక్టర్, అంతేగా ఈ ఈక్వేషన్కి ఇది ఒక ఫ్యాక్టర్, sin A మైనస్ B బై 2 ఇది ఒక ఫ్యాక్టర్. ఇక్కడ 3 ఫ్యాక్టర్లు అనుకుంటే ఈ ఈక్వేషన్కి 2 ఎట్లాగో 0 కాదు. సో ఇవి 2 ఫ్యాక్టర్లు అనుకున్నాం, ఇవి 2 ఫ్యాక్టర్లు అవుతాయి అనుకోవటం ఏంటి, ఈ 2 ఫ్యాక్టర్లు అవుతాయి ఈ ఈక్వేషన్కి. cos A ప్లస్ B బై 2 ఒక ఫ్యాక్టర్, sin A మైనస్ B బై 2 ఒక ఫ్యాక్టర్. అలాగని ఈ ఈక్వేషన్కి వచ్చేసరికి sin A ప్లస్ B బై 2 ఒక ఫ్యాక్టర్, sin A మైనస్ B బై 2 ఒక ఫ్యాక్టర్. కానీ మనకి రావాల్సిన కండిషన్, ఫైనల్ కండిషన్, మనం ప్రూవ్ చేయాల్సిన ఫైనల్ కండిషన్ ఎలా ఉండాలి? ఆ కండిషన్ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి, ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. అవునా? లాజిక్ అర్థమైంది కదా? అంటే మనం ఇప్పుడు ఇందులో ఉన్న 2 ఫ్యాక్టర్లు, ఇందులో ఉన్న 2 ఫ్యాక్టర్లలో ఏది కామన్ ఫ్యాక్టరో దాన్ని సాల్వ్ చేయాలి. కామన్గా ఉన్న ఫ్యాక్టర్ చూడండి, sin A మైనస్ B బై 2. సో sin A మైనస్ B బై 2 ఇక్కడ ఉంది, sin A మైనస్ B బై 2 ఇక్కడ ఉంది. సో ఈ sin A మైనస్ B బై 2 యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే, దీన్ని సాల్వ్ చేస్తే ఆ వచ్చేదే కామన్ సొల్యూషన్ అవుతుంది 2 ఈక్వేషన్లకి. ఎందుకు కామన్ సొల్యూషన్ అవుతుంది? మనం సాల్వ్ చేసేది కామన్ ఫ్యాక్టర్ని కాబట్టి. సో ఇద్దరిని సాటిస్ఫై చేసే కామన్ ఫ్యాక్టర్ కావాలి కాబట్టి, కామన్ సొల్యూషన్ కావాలి కాబట్టి కామన్ ఫ్యాక్టర్ని సాల్వ్ చేద్దాం మనం. సో కామన్ ఫ్యాక్టర్ ఎవరు? sin ఆఫ్ A మైనస్ B బై 2 ఈక్వల్ టు 0. sin ఆఫ్ A మైనస్ B బై 2 ఈక్వల్ టు 0ని నేను చూడండి ఏం రాస్తాను, sin n పై. sin n పై ఎందుకు రాసాం sin n పై? ఇక్కడ n ఎనీ ఇంటీజర్, మీకు ఆల్రెడీ తెలుసు. sin 180 మీకు చెప్తాను, sin 0 డిగ్రీస్ వాల్యూ ఎంత? 0. sin 180 0, sin 360 0, sin 540 0. ఇవన్నీ 180 మల్టిపుల్స్, అవునా కదా? చూడండి జాగ్రత్తగా. 0 అంటే ఏంటి? 0 టైమ్స్ 180. 180 అంటే ఏంటి? 1 టైమ్ 180. 360 అంటే ఏంటి? 2 టైమ్స్ 180. 540 అంటే ఏంటి? 3 టైమ్స్ 180. చూసారా గమ్మత్తు? సైన్ 180 మల్టిపుల్ యాంగిల్కి, ఏ యాంగిల్కైనా అది 180 మల్టిపుల్ అయ్యి ఉంటే చాలు, దాని వాల్యూ 0 అవుతుంది. మీరు చూడండి కావాలంటే ఇప్పుడు మీరు చెప్తారు సైన్ సమ్ నెంబర్ ఇంటూ 180, సమ్ ఇంటీజర్ ఇంటూ 180. ఈ ఇంటీజర్ మీరు 7 పెట్టుకోండి, ఎంత వాల్యూ? సైన్ 7 ఇంటూ 180 ఎంత? 0. సైన్ వేరే ఇంటీజర్ ఏదైనా చెప్పండి, -4 చెప్పండి. -4 ఇంటూ 180 0 అవుతుంది, ఖచ్చితంగా 0 అవుతుంది, 100% 0 అవుతుంది. సో దీన్ని జనరలైజ్ చేసి మనం ఏం రాయొచ్చు? సైన్ సమ్ నెంబర్ ఇంటూ 180. ఈ నెంబర్ ఎవరు కావచ్చు? ఎనీ ఇంటీజర్. సైన్ ఎనీ ఇంటీజర్ n ఇంటూ 180 ఆల్వేస్ 0. సో 180 ప్లస్లో పై రాద్దాం. సో సైన్ n ఇంటూ పై ఈజ్ ఆల్వేస్ 0. సో ఇప్పుడు నేను ఇక్కడ అదే రాశాను, 0ని సైన్ n ఇంటూ పై, n పై అని రాశాను. సైన్ n పై వాల్యూ ఈజ్ ఆల్వేస్ 0. మీకు చెప్పాను కదా, మళ్ళీ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్లో ఈ టాపిక్ చాలా ఎలాబరేటెడ్గా డిస్కస్ చేద్దాం అక్కడ. ఓకే చలో. సో రిమూవింగ్ సైన్ ఆన్ బోత్ సైడ్స్, a మైనస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు n పై. a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ n పై, 2n పై. మైనస్ b ఎడిపోతే a ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ b. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్ విచ్ సాటిస్ఫైస్ both the equations, because this we obtained
from common factor. Hence this is the common condition that satisfies both the equation. చలో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. చలో నెక్స్ట్ ప్రాబ్లం కూడా రెడీగా ఉంది. ఇఫ్ కాస్ ఎన్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, కాస్ ఆల్ఫా బై 2 నాట్ ఈక్వల్ టు 0, ఇవి రెండు జీరోలు కావట. ఎందుకు జీరోలు కావనేది మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తున్న మధ్యలో చెక్ చేద్దాం ఒకసారి. ఆ కండిషన్ ఎందుకు ఇచ్చాడు, సింపుల్ కండిషన్, అది వదిలిపెట్టండి. దెన్ షో దట్ ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేస్తే సింపుల్గా tan ఆల్ఫా బై 2 అనే ఒక సింగిల్ టర్మ్ రావాలట. ఓకే చేద్దాం. ఎట్లా స్టార్ట్ చేద్దాం? స్ట్రాటజీ ఏంటి మనకు తెలిసింది. ఇప్పుడు ఇక్కడ సైన్ సమ్ యాంగిల్ మైనస్ సైన్ సమ్ యాంగిల్ అంటే సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా కనపడుతూనే ఉంది. ట్రై చేద్దాం, ఏదో ఒకటి అటెంప్ట్ చేద్దాం, ఏదో ఒక స్టెప్ వస్తుంది. దాని తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. ముందైతే అప్లై చేద్దాం, కింద కూడా అప్లై చేద్దాం. ఈ రెండింటికి అప్లై చేద్దాం, ఎందుకంటే సేమ్ టర్మ్స్ ఉన్నాయి కదా. సో ఈ రెండింటికి సైన్ సి మైనస్ సైన్ డి అప్లై చేద్దాం. కింద ఈ రెండింటికి కాస్ సి ప్లస్ కాస్ డి అప్లై చేద్దాం. సో సైన్ సి మైనస్ సైన్ డి 2 కాస్ సి ప్లస్ డి n ప్లస్ 1 ఇన్ ఆల్ఫా ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా బై 2. 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 అంటే n ప్లస్ 1 ఆల్ఫా n మైనస్ 1 ఆల్ఫా బై 2. సి ప్లస్ డి బై 2 సి మైనస్ డి బై 2. ఓకేనా? బై చెప్పాను కదా, ఈ రెండు టర్మ్స్కి మనం కాస్ సి ప్లస్ కాస్ డి అప్లై చేద్దాం. 2 కాస్ సి ప్లస్ డి బై 2 సి n ప్లస్ 1 ఆల్ఫా ప్లస్ డి n మైనస్ 1 ఆల్ఫా బై 2. 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. రైట్, మధ్యలో ఇక్కడ ఒక టర్మ్ ఉంది కదా, అది కూడా రాసేద్దాం. 2 కాస్ n ఆల్ఫా అలానే వస్తుంది. ఇప్పుడు సింప్లిఫికేషన్ జాగ్రత్త చూద్దాం మనం. ఏ వేవ్ క్యాన్సిల్ అయితే ఏ వేవ్ మిగులుతాయి కొంచెం జాగ్రత్త చూడండి. నేను డైరెక్ట్ రాస్తున్నాను. ఈ రెండు ఎడిషన్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ ఆల్ఫాని లోపలికి ఇంటూ చేస్తున్నాం అనుకోండి. ఆల్ఫాని లోపలికి ఇంటూ చేస్తే ఎన్ ఆల్ఫా చేస్తా, మల్టిప్లై చేస్తా. వద్దు అనుకోవటాలు ఏమవుతుంది, ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా వస్తుంది అంతే కదా. ఓకే, కాస్ ఎన్ ఆల్ఫా ప్లస్ 1 ఆల్ఫా. ఆల్ఫాని ఇంటూ చేస్తే n ఇంటూ ఆల్ఫా ఎన్ ఆల్ఫా, 1 ఇంటూ ఆల్ఫా ఆల్ఫా ప్లస్ n ఇంటూ ఆల్ఫా ఎన్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా బై 2 టు సేమ్ సైన్ n ఇంటూ ఆల్ఫా ఎన్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా 1 ఆల్ఫా. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చాలా జాగ్రత్త. మైనస్ ఆల్ఫా ఇంటూ ఎన్ మైనస్ ఎన్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ 1 ఆల్ఫా ప్లస్ 1 ఆల్ఫా బై 2 బై 2 కాస్ సేమ్ కదా, ఈ రెండు సేమే కదా, ఈ పార్ట్ సేమే కదా. సో మనకి ఇదే పార్ట్ వస్తుంది. ఎన్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా బై 2. ఆల్ఫాని మల్టిప్లై చేస్తే ఆల్ఫా ఇంటూ ఎన్ ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా ఇంటూ ఎన్ ఆల్ఫా ఇంటూ 1 సేమ్. ఇది కూడా కాస్ ఇక్కడ న్యూమరేటర్ పార్ట్లో ఉన్నది ఇక్కడ డినామినేటర్ పార్ట్లో ఉన్నది సేమే కాబట్టి దీనిదే ఇక్కడ వస్తుంది మనకి. కాస్ కూడా ఎన్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా మైనస్ ఎన్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై 2 ప్లస్ 2 కాస్ ఎన్ ఆల్ఫా. మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా క్యాన్సిల్, ఇక్కడ ఎన్ ఆల్ఫాలు క్యాన్సిల్, ఇక్కడ కూడా ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సిల్, ఇక్కడేమో ఎన్ ఆల్ఫాలు క్యాన్సిల్. మిగిలింది ఏంటంటే 2 కాస్ ఎన్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా 2n ఆల్ఫా మళ్ళీ బై 2 ఉంది. 2 క్యాన్సిల్ అవుతుంది, ఎన్ ఆల్ఫా మిగులుతుంది. క్లియరా? ఎన్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా 2n ఆల్ఫా, కింద ఉన్న 2n ఆల్ఫాలో 2, కింద ఉన్న 2 క్యాన్సిల్, ఎన్ ఆల్ఫా మిగిలింది. అలాగనే ఇక్కడేమో ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా, కింద 2 క్యాన్సిల్ అవుతుంది, ఓన్లీ ఆల్ఫా మిగులుతుంది. సో సైన్ ఆల్ఫా బై. అలాగనే ఇక్కడ కూడా 2 కాస్ ఎన్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా 2n ఆల్ఫా బై 2 అంటే మళ్ళీ ఎన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా బై 2 అంటే ఆల్ఫా ప్లస్ 2 కాస్ ఎన్ ఆల్ఫా, కింద డినామినేటర్లో ఎక్స్ట్రా టర్మ్ మిగిలింది. ఇక్కడ రాస్తున్నాను. న్యూమరేటర్ ఏం లేదు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం.
2 cos n ఆల్ఫా sin ఆల్ఫా బై ఇక్కడ చూడండి cos n ఆల్ఫా 2 cos n ఆల్ఫా 2 cos n ఆల్ఫా 2 cos n ఆల్ఫా 2 cos n ఆల్ఫాని కామన్ తీయండి. 2 cos n ఆల్ఫాని కామన్ తీసాను. ఇక్కడ 2 cos n ఆల్ఫా ఉంది, ఇక్కడ 2 cos n ఆల్ఫా ఉంది. కామన్ తీస్తే ఇప్పుడు ఇక్కడ cos ఆల్ఫా మిగులుతుంది ఫస్ట్ టర్మ్లో, సెకండ్ టర్మ్లో 1 మిగులుతుంది. సో న్యూమరేటర్లో 2 cos n ఆల్ఫా, డినామినేటర్లో 2 cos n ఆల్ఫా పోగా పైన sin ఆల్ఫా బై cos ఆల్ఫా ప్లస్ 1 మిగిలింది. మనకు రావాల్సింది గుర్తుంది కదా, tan ఆల్ఫా బై 2 అంటే ఆల్ఫా బై 2లలో ఉంది ఆన్సర్. సో వీటిని కూడా మనం ఆల్ఫా బై 2లలోకి ఎట్లా మారుస్తాం? ఇది sin 2 ఆల్ఫా ఫార్ములా అయితే మనం ఏం రాస్తాం? 2 sin ఆల్ఫా cos ఆల్ఫా రాస్తాం. sin 2 ఆల్ఫా అయితే 2 sin ఆల్ఫా cos ఆల్ఫా అని రాస్తాం. మరి ఇక్కడ ఆల్ఫానే ఉంటే ఇక్కడ ఆల్ఫా బై 2 రాస్తాం. sin ఆల్ఫా ఫార్ములా ఏంటి ఇప్పుడు? 2 sin ఆల్ఫా బై 2 cos ఆల్ఫా బై 2. సో sin ఆల్ఫా ప్లేస్లో 2 sin ఆల్ఫా బై 2 cos ఆల్ఫా బై 2 బై cos ఆల్ఫా ప్లస్ 1 2 cos స్క్వేర్ ఆల్ఫా బై 2. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ ఫార్ములాని, అప్లై చేస్తాం. సో 2 2 క్యాన్సిల్, ఒక cos ఆల్ఫా బై 2 క్యాన్సిల్ అవుతుంది. సో sin ఆల్ఫా బై 2 బై cos ఆల్ఫా బై 2, ఇది మనకు తరతరాలుగా తెలిసిందే, tan ఆల్ఫా బై 2, హెన్స్ ప్రూవ్డ్. వీడియోలు వరుసగా చేయడంలో ఒక 3 వీక్స్ గ్యాప్ వచ్చింది హెల్త్ ప్రాబ్లం రావటం వల్ల. ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు, బట్ బాగా డిలే అవుతుందని ట్రై చేస్తున్నా. కొంచెం ఈ ఒక్క వీడియో ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుందేమో, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. రైట్, 5th ప్రాబ్లం. sec ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ sec ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు 2 sec థీటా అండ్ cos ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. cos ఆల్ఫా 1 కాకూడదట. ఈ కండిషన్ ఎందుకు ఇచ్చాడని మన ప్రాబ్లం. సారీ, ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా నేను ఇదే మాట అన్నా కదా, అక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, అది ఎందుకు ఇచ్చాడనే మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు నేను చెప్తాను కదా, ఒక్క నిమిషం నేను మర్చిపోయాను, ఎక్స్ట్రీమ్లీ సారీ. సో అంతకుముందు ప్రాబ్లం ఒక్కసారి. cos n ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు, cos ఆల్ఫా బై 2 నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు కదా. ఈ కండిషన్స్ ఎందుకు ఇచ్చాడు అనేది మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తానని చెప్పాను. ఒక్కసారి వీడియో బ్యాక్ లేకపోతే మీరు రాసుకొని ఉంటుంటే మీకు ఒక స్టెప్ వచ్చింది మనకి ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు. నేను ఒకసారి ఆ స్టెప్ రాస్తున్నాను డైరెక్ట్గా. 2 cos n ఆల్ఫా 2 cos n ఆల్ఫా sin ఆల్ఫా బై 2 cos n ఆల్ఫా కామన్ తీస్తే cos ఆల్ఫా ప్లస్ 1 అని వచ్చింది మనకు స్టెప్. కరెక్టే కదా నేను రాసింది? రైట్. cos n ఆల్ఫా ఎందుకు 0 కాకూడదు అన్నాడు? cos n ఆల్ఫా ఎక్కడుంది? డినామినేటర్లో ఉంది. సో మనం ఈ రెండింటిని క్యాన్సిల్ చేసాం. 2 cos n ఆల్ఫాని 2 cos n ఆల్ఫాని క్యాన్సిల్ చేసాం. ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందండి? 3/3 క్యాన్సిల్ అవుతుంది, 5/5 క్యాన్సిల్ అవుతుంది. ఇట్లా క్యాన్సిల్ చేయాలంటే ఖచ్చితంగా అవి రెండు ఈక్వల్ అయితే క్యాన్సిల్ అవుతాయి. బట్ 0/0 క్యాన్సిల్ అవ్వదు. లిమిట్స్లో మనం స్పెషల్గా నేర్చుకుంటాం 0/0 ఈ ఫార్మ్స్ గురించి. 0/0ని అట్లా మనం క్యాన్సిల్ చేయకూడదు. అదే అన్డిఫైన్డ్ వాల్యూస్ 0/0ని మనం క్యాన్సిల్ చేయకూడదు. సో ఇలా క్యాన్సిల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది 0 కాకూడదు. అందుకనే మనకు ఆ కండిషన్ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇది వస్తుందని ముందే ఊహించి క్వశ్చన్లో ఆ కండిషన్ ఇచ్చాడు. ఆ తర్వాత cos ఆల్ఫా బై 2 కూడా వచ్చింది కదా, sin ఆల్ఫా బై cos ఆల్ఫా ప్లస్ 1. నెక్స్ట్ స్టెప్లో మనకేమొచ్చింది? 2 sin ఆల్ఫా బై 2 cos ఆల్ఫా బై 2 వచ్చింది. కిందేమో cos ఆల్ఫా ప్లస్ 1 కూడా 2 cos స్క్వేర్ ఆల్ఫా బై 2. ఇక్కడ కూడా మనం ఒక cos ఆల్ఫా బై 2ని క్యాన్సిల్ చేయడం జరిగింది. చెప్పాను కదా, అట్లా క్యాన్సిల్ అవ్వాలి అంటే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉండాలి, బట్ అవి 0 కాకూడదు. 0 కాకూడదు. ఇలా క్యాన్సిలేషన్ చేయం. ఇది ఓకే, ఇది ఓకే. సో క్యాన్సిలేషన్ జరగాల్సిన అవసరం వచ్చింది కాబట్టి వాటిని ముందుగానే అవి నాట్ ఈక్వల్ టు 0 అని మీకు క్వశ్చన్లో మెన్షన్ చేయడం జరిగింది. నేను అక్కడ అది మర్చిపోయాను, క్వశ్చన్ చెప్పేటప్పుడు చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఇక్కడ కూడా అదే వచ్చింది చూడండి. cos ఆల్ఫా 1 కాకూడదు అన్నాడు. అంటే cos ఆల్ఫా ఈక్వల్ టు 1 అయితే జరగకూడదు ఏదో జరిగే అవకాశం ఉందన్నమాట ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు. చూద్దాం, దాని స్టెప్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాం. అప్పటి వరకు దీని అయితే సాల్వ్ చేద్దాం. సొల్యూషన్. సో sec ప్లస్ sec
మనకి సైన్ సి ప్లస్ సైన్ డి ఉంది. సిడీలు ఫార్ములాలు మన సైన్ కాసులకి మాత్రమే కదా ఉన్నాయి, సెక్కులకి లేవు కదా. టర్న్ సీకెంట్ ట్రిగనామెట్రిక్ రేషియోని కాసుల్లోకి టర్న్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో దీన్ని 1/cos అని రాయొచ్చు. 1/cos ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ 1/cos ఆఫ్ తీటా మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు 2/cos theta. 2 sec theta is 2/cos theta. మొత్తం సీకెంట్ టర్మ్స్ని మనం కాసుల్లోకి కన్వర్ట్ చేసాం. ఎల్సిఎం చేద్దాం. ఇది ఇక్కడ న్యూమరేటర్కి, ఇది అక్కడ న్యూమరేటర్కి. చలో కాస్ ఆఫ్ తీటా మైనస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫా, ఇది ఇటు న్యూమరేటర్, ఇది ఇటు న్యూమరేటర్, బై ఈ రెండింటి ప్రొడక్ట్ కాస్ ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆఫ్ తీటా మైనస్ ఆల్ఫా. ప్రతి ప్రాబ్లం ఇంపార్టెంట్ అండి. ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మనకి ఎన్నో ఫార్ములాలు మనం రివైజ్ చేస్తూ ఉంటాము. ఇంపార్టెంట్ అంతే, ప్రతి ప్రాబ్లం ఇంపార్టెంట్. బ్లైండ్గా మీరు చేసేయండి, ప్రతి ప్రాబ్లం చేసేయండి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకండి, చాలా నష్టపోతారు. కమాన్, కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా. ఓకే, మీరు కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అని కూడా అనొచ్చు దీన్ని. కాస్ సి ప్లస్ కాస్ డి, 2cos c ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 అట్లా చేయొచ్చు. లేదు డైరెక్ట్గా కాస్ ఏ మైనస్ బి ఫార్ములా, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. రెండు యాడ్ చేస్తే సైన్ ఏ సైన్ బి టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. 2cos ఏ కాస్ బి మిగులుతుంది. చెప్పాను కదా, ఎలా అయినా మీరు దీన్ని అనుకోండి, కాస్ సి ప్లస్ కాస్ డి అనుకొని 2cos c ప్లస్ డి బై 2 చేస్తే మీకు తీటా వస్తుంది. ఇక్కడ రాస్తాను, ఒక కాస్ సి ప్లస్ డి బై 2 టర్మ్ రాస్తాను. సి తీటా మైనస్ ఆల్ఫా, డి తీటా ప్లస్ ఆల్ఫా. సి తీటా మైనస్ ఆల్ఫా, సి ప్లస్ డి, సి ప్లస్ డి బై 2. సో ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్, తీటా ప్లస్ తీటా 2 తీటా బై 2 క్యాన్సిల్ అయితే తీటా. సో కాస్ తీటా బై ఈ ఫార్ములా కూడా గుర్తుందా మీకు, కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. చెప్పాను కదా, ప్రతి ప్రాబ్లం మనకి ఇంపార్టెంటే. మన పాత ఫార్ములాను రివైజ్ చేస్తూ ఉంటాం, మీరు మర్చిపోయింటే ఒకసారి రివైజ్ చేసుకోండి. కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్. ఒకటి కాస్ టర్మ్, ఒకటి సైన్ టర్మ్ ఉంటుంది. అదే సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బిలో రెండు సైన్లలో ఉంటుంది ఫార్ములా, లేదా రెండు కాసుల్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ చేయొచ్చు చూడండి. ఓకే, సో క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇక కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1, ఇది ఇటు మల్టిప్లై చేస్తున్నాను. కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1, కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు ఇది ఇటు కాస్ తీటా. ఇక ఇందులో కాస్ తీటా ఆల్రెడీ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ తీటా అవుతుంది ఇంటూ కాస్ ఆల్ఫా ఎక్స్ట్రా ఉంది. మనమేం ప్రూవ్ చేయాలి, కాస్ తీటా ఈక్వల్ టు సంథింగ్ ఇది రావాలి. అంటే కాస్ తీటా ఈక్వల్ టు రావాలి కాబట్టి కాస్ తీటా ఒకవైపు ఉండేలాగా చేసుకుందాం. ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా ఉంది, ఇది కూడా కాస్ స్క్వేర్ తీటా టర్మ్ కాబట్టి ఈ మొత్తం టర్మ్ని ఇటు తెచ్చేసుకో. కాస్ తీటాలు ఒకవైపు ఉంటాయి, అదర్ టర్మ్స్ సమ్ అదర్ టర్మ్స్ అటువైపు ఉంటాయి. సో కాస్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా కాస్ ఆల్ఫా, ఇది మైనస్ అయింది ఇటు వచ్చి, ఇది మైనస్ ఉన్నది ఇటు వచ్చి ప్లస్ అవుతుంది, సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. సో కాస్ స్క్వేర్ తీటాని మనం కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది, 1 మైనస్ కాస్ ఆల్ఫా మిగులుతుంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా కామన్ లాస్ట్కి వచ్చేసాం మనం. సో కాస్ స్క్వేర్ తీటాని అలానే ఇటువైపు ఉంచేసుకొని ఇటువైపు రైట్ సైడ్ పంపిద్దాం ఈ 1 మైనస్ కాస్ ఆల్ఫాని. సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 1 మైనస్ కాస్ ఆల్ఫా మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు వచ్చి డివైడెడ్ బైలోకి వచ్చింది. మీరు గమనించారా, మనకి ఈ కండిషన్ ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు అర్థమైందా? కాస్ ఆల్ఫా ఒకవేళ 1కి ఈక్వల్ అయితే, ఇది 1 అయితే 1 మైనస్ 1 ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో డినామినేటర్లో 0 ఈజ్ నాట్ డిఫైన్డ్ కాబట్టి కాస్ ఆల్ఫా 1 కాకూడదు అని ముందుగానే మన కండిషన్ ఇచ్చాడు. ఓకే, కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫాని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అని రాస్తాను, తప్పలేదు కదా. 1 మైనస్ కాస్ ఆల్ఫా కింద
సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫాలో చూడండి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి బై 1 మైనస్ కాస్ ఆల్ఫా. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో 1 మైనస్ కాస్ ఆల్ఫా, 1 మైనస్ కాస్ ఆల్ఫా క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్? ఇది జీరో కాదు కాబట్టి. అవునా, జీరో అయితే క్యాన్సిల్ చేయకూడదని చెప్పిన. ఇది జీరో కాదు కదా, కాస్ ఆల్ఫా 1 కాదు అంటే 1 మైనస్ 1 జీరో అవ్వదు. ఇది 1 అయితే కదా జీరో అయ్యేది, 1 కాదు అంటే ఇది జీరో కాదు, జీరో కాదు కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మిగిలింది ఏంటి? 1 ప్లస్ కాస్ ఆల్ఫా. 1 ప్లస్ కాస్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2. కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2. సో స్క్వేర్ తీసేసాటు ప్లస్ ఆర్ మైనస్ రూట్ పెట్టేద్దాం. కాస్ తీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2. బట్ 2కి దురదృష్టవశాత్తు స్క్వేర్ లేదు కాబట్టి అది రూట్లో ఉండిపోతుంది. కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2కి స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ బయటకు వచ్చేస్తుంది. ఫైనల్గా ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 కాస్ ఆల్ఫా బై 2 మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాం మనం. ఓకే, 6th కూడా కంప్లీట్ చేసి పెట్టేద్దాం. ఇది కొంచెం ఇప్పటివరకు మనం చేసిన ప్రాబ్లమ్స్లోకి ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. దీని రిజల్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సైన్లు, ఈ 3 సైన్ టర్మ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే tan x tan y tan z కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి అన్నది మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. ఈ రిజల్ట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి అడుగుతాడు, ఎంసెట్ మెయిన్స్లలో అడుగుతాడు ఈ మోడల్ క్వశ్చన్స్. ఈ సైన్ టర్మ్స్ 3 ఏపీలో ఉంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఆర్ ఆల్సో ఇన్ ఏపీ? కాస్ ఎక్స్ కాస్ వై కాస్ జెడ్, సైన్ ఎక్స్ సైన్ వై సైన్ జెడ్, టాన్ ఎక్స్ టాన్ వై టాన్ జెడ్, కాట్ ఎక్స్ కాట్ వై కాట్ జెడ్ ఆప్షన్స్ ఇస్తాడు. సో మనం రిజల్ట్ ఇది గుర్తుపెట్టుకుందాం. ప్రూవ్ చేయడం కూడా చాలా సింపుల్, చాలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. కొంచెం లెంగ్తీగా అనిపించవచ్చు కానీ ఎలిమెంటరీ ఆపరేషన్స్, స్కూల్ పిల్లల ఆపరేషన్స్, కాలేజీ పిల్లలు కదా, స్కూల్ పిల్లల ఆపరేషన్స్, చాలా చిన్న పిల్లల ఆపరేషన్స్ అనమాట. ఓకే, చూడండి, ఈ 3 అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయట. ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కండిషన్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఒక 3 నెంబర్లు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అనగానే మనం ఏం రాయొచ్చు? ఏబీసీలు ఏపీలో ఉన్నాయి అనగానే మనం ఏం రాయొచ్చు? ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఈ రెండింటి డిఫరెన్స్ అంతే ఉంటుంది. అంటే బి మైనస్ ఏ ఎంత ఉంటుందో సి మైనస్ బి అంతే ఉంటుంది. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంతే కదా. కామన్ డిఫరెన్స్ ఏముంటుంది? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏముంటుంది? ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క కండిషన్. సేమ్ ఇలా ఏబిసిల లాగానే వీటిని కూడా అనుకుందాం మనం. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. ఏపీలో ఉన్నాయన్నాడు అంటే ఇది అవ్వాలిగా, ఈ కండిషన్ అప్లై అవ్వాలి కదా. బి మైనస్ ఏ ఈక్వల్ టు సి మైనస్ బి అవుతుంది. చెప్పాను కదా మీకు, 3 వారాల తర్వాత, బ్రేక్ తర్వాత ఫస్ట్ వీడియో ఇది కాబట్టి కొద్దిగా ఎనర్జీని పెంచుకొని దాని ఏమంటారు, ఓకే వదిలే. సో బి మైనస్, ఇవి ఏపీలో ఉన్నాడు కాబట్టి బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి అవుతుంది. సైన్ ఆఫ్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై మైనస్ బి మైనస్ ఏ, సైన్ ఆఫ్ వైజెడ్ వై ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్. ఏబిసిలు ఏపీలో ఉన్నాయి కాబట్టి బి మైనస్ ఏ రాశాను ఈక్వల్ టు సి మైనస్ బి అవుతుంది. సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ మైనస్ సైన్ ఆఫ్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై. ఇక ఇది చూడగానే మనకి ఇమీడియట్గా మనం ఏం చేయాలి? మన మైండ్లోకి రావాల్సిన నెక్స్ట్ ఆలోచన ఏంటి? సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా నేర్చుకొని వచ్చాం కదా, అది అప్లై చేయొచ్చు. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా అది అప్లై చేయొచ్చు, దీనికి అప్లై చేయొచ్చు, దీనికి అప్లై చేయొచ్చు, దీనికి అప్లై చేయొచ్చు. మన మైండ్లోకి వచ్చే ఇమీడియట్ ఒక ఆప్షన్ దీన్ని చూడగానే. ఇంకేం చేయొచ్చు ఆలోచిద్దాం. ఇదంతా సైన్ సి అనుకుంటే ఇది డి అనుకుంటే సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలా కనిపిస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఓ స్టెప్ చూశాక మనలో ఇలాంటి స్ట్రాటజీ రన్ అవ్వాలి. ప్రతిదీ మనం బయాడ్ చేయకూడదు.
సో సైన్ సి మైనస్ సైన్ డి అప్లై చేద్దాం. ఓకేనా, 4 చోట్ల పెద్ద ఫార్ములాలు అప్లై చేసిన దానికన్నా సైన్ సి మైనస్ సైన్ డిని అప్లై చేసి చూద్దాం. 2 cos సి ప్లస్ డి, సి ప్లస్ డి బై 2, 2 cos సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి. మైనస్ రాసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ప్లస్ ఎక్స్ బై 2. దీని తర్వాత మైనస్ తర్వాత ఇది మైనస్ తర్వాత రాసే వాటన్నిటికీ సైన్స్ చేంజ్ చేయాలి. సో 2 cos సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. అలాగనే రైట్ సైడ్ కూడా 2 cos సి ప్లస్ డి బై 2 ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై బై 2 సైన్ సి మైనస్ డి ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ వై బై 2. చలో క్యాన్సిల్ అయ్యే బిట్ట ఫటాఫటా క్యాన్సిల్. ఇక్కడ ప్లస్ ఎక్స్ ప్లస్ వై, ఇక్కడ జెడ్ మాత్రమే, ఇక్కడ జెడ్ వై కూడా, ఇక్కడ ఎక్స్ మాత్రమే. ఇక మిగిలిన వాటిలో 2ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు, బోత్ సైడ్స్, నష్టం లేదు. కాస్ జెడ్ ప్లస్ జెడ్ 2z బై 2. సో ఫైనల్గా మిగిలేదు జెడ్. ఓకే, కాస్ జెడ్ సైన్లో ఏం మిగులుతుంది ఇక్కడ? ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x మైనస్ వై కూడా మైనస్ 2y, అంటే 2x మైనస్ 2y కింద 2లన్నీ క్యాన్సిల్ అవుతాయి. సింపుల్గా ఏం మిగులుతుంది? ఎక్స్ మైనస్ వై. ఇక్కడేమో 2x వస్తుంది, ఇక్కడేమో 2y ఉంటుంది, కింద బై 2 ఉంది. సో ఈ 2ని కామన్ తీయచ్చు, మనం తీసి క్యాన్సిల్ చేయొచ్చు. సో ఎక్స్ మైనస్ వై మిగిలిందండి. అలాగనే రైట్ సైడ్ ఏం మిగులుతుంది? కాస్, ఇందులో ఏం మిగిలింది? ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x బై 2, కాబట్టి ఓన్లీ ఎక్స్. సైన్ y ప్లస్ వై 2y మైనస్ 2z బై 2 y మైనస్ z. మనం ఏం ప్రూవ్ చేయాలి? tan x tan y tan zలు ఏపీలో. అసలు tan టర్మ్స్ రావాలి ముందు మనకి. ఇక్కడ లాజిక్ కావాల్సింది ట్యాన్లలోకి దీన్ని మనం సంపాదించాలి. ట్యాన్లో సంపాదించాలంటే సైన్ ఏ కాస్ బి బై కాస్ ఎక్స్. ఓకే అట్లా రాయటం వల్ల ఉపయోగం లేదు. ఓపెన్ చేస్తాను నేను, కొంచెం కష్టమైనా కూడా దీన్ని ఎక్స్పాండ్ చేస్తాను. సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ కాస్ జెడ్ సైన్ ఎక్స్ కాస్ వై మైనస్ కాస్ జెడ్ కాస్ ఎక్స్ సైన్ వై ఈక్వల్ టు, ఇక్కడ ఇంటూ చేస్తే కాస్ ఎక్స్ సైన్ వై కాస్ జెడ్ మైనస్ కాస్ ఎక్స్ కాస్ వై సైన్ జెడ్. ఈ రెండు టర్మ్స్ సేమే అన్నట్టుంది చూడండి. ఇది కాస్ ఎక్స్ సైన్ వై కాస్ జెడ్. ఓకే, మనం ఏం చేద్దాం అంటే ఈ నెగిటివ్ టర్మ్ని ఇటు రైట్ సైడ్ తీసుకొచ్చేద్దాం. ఇక్కడ ఉన్న నెగిటివ్ టర్మ్ని అటు లెఫ్ట్ సైడ్ తీసుకుపోదాం. కాస్ జెడ్ సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్, ఏది ప్లస్? ఇటు వచ్చేది ప్లస్, ఇది కాస్ ఎక్స్ కాస్ వై సైన్ జెడ్. అలాగనే ఈ నెగిటివ్ టర్మ్ ఇటు వచ్చి ప్లస్ అవుతుంది. రెండు సేమే కాబట్టి డైరెక్ట్గా రెండింటిని యాడ్ చేస్తున్నా 2 cos x sin y cos z అవుతుంది. సేమ్ టర్మ్స్ కదా, ఇది యాడ్ అవుతాయి. ఈ రెండు యాడ్ చేసి 2 cos x sin y cos z అని రాశాను. 2 ఇక్కడ వదిలేసి ఈ ఇంటూలో ఉన్న ఈ ముగ్గురిని ఇక్కడ డివైడ్ చేద్దాం. ఎందుకు డివైడ్ చేయాలన్న ఆలోచన వచ్చిందంటే మనకు రావాల్సిన ట్యాన్లలో ఉన్నాయి. సో సైన్ బై కాసులో కాస్ బై సైన్లో ఉంటేనే కదా ఇవి ట్యాన్ కాటన్లో మారేది. కాబట్టి కంపల్సరీ ఇక్కడ డివైడ్ అయితేనే మనకి ట్యాన్ అనే టర్మ్స్ ఇక్కడ కొత్తగా తయారవుతాయి. డివైడ్ చేసేది పైన చేద్దామా? క్వశ్చన్ చేద్దాం.
tan x tan y tan zలు ఏపీలో ఉంటాయని ప్రూవ్ చేయాలి. చలో డివైడ్ చేయడం కూడా నేను సెపరేట్గా డివైడ్ చేస్తాను. దీన్ని తీసుకొచ్చి దీనికి డినామినేటర్గా రాస్తాను, దీనికి డినామినేటర్గా సెపరేట్గా రాసేస్తాను. కామన్ డినామినేటర్ తర్వాతైనా మనం విడదీయచ్చు కదా, అదేదో డైరెక్ట్ చేస్తాను నేను. కాస్ జెడ్ సైన్ ఎక్స్ కాస్ వై, ఎవరి డినామినేటర్ దీనికి ఇది, కాస్ ఎక్స్ సైన్ వై కాస్ జెడ్ ప్లస్ అలాగనే కాస్ ఎక్స్ కాస్ వై సైన్ జెడ్ బై దీనికి కూడా ఇదే కదా, కాస్ ఎక్స్ సైన్ వై కాస్ జెడ్ ఈక్వల్ టు 2. ఇక దీని సంగతి చూద్దాం. క్యాన్సిలేషన్లు కాస్ జెడ్ క్యాన్సిల్, ఇక్కడ కాస్ ఎక్స్ క్యాన్సిల్. ఇక మిగిలిపోయినవి ఇప్పుడు సైనుల్లోకి మార్చడం, ట్యానుల్లోకి మార్చడం మన పని. ఇక్కడ చూడండి, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్, దీన్ని మనం టాన్ ఎక్స్ అని రాయొచ్చు. తర్వాత పైన కాస్ వై ఉంది, కింద సైన్ వై ఉంది. ఇది చాలా జాగ్రత్త చూడండి. పైన కాస్ వై ఉంది, కింద సైన్ వై ఉంది, అంటే కాస్ బై సైన్ ఉంది, అంటే అది యాక్చువల్గా కాట్ వై అనమాట. కాస్ బై సైన్ ఉంటే కాట్ వై. సో టాన్ ఎక్స్ కాట్ వై ప్లస్ ఇక్కడ కూడా సైన్ జెడ్ బై కాస్ జెడ్, ఇది సైన్ జెడ్ బై కాస్ జెడ్, ఇది టాన్ జెడ్. అండ్ సేమ్ ఇక్కడ కూడా కాస్ వై బై సైన్ వై, కాస్ వై బై సైన్ వై, ఇది కాట్ వై ఈక్వల్ టు 2. కాటులు గోలేంటి మధ్యలో మనకు కావాల్సిన మొత్తం సైన్ ట్యానులు కదా, అది తీసేస్తున్నాను. ఇంకొక స్టెప్ అయిపోయింది, ఎండింగ్కి వచ్చేసాము. ట్రైగ్నామెట్రీ ఇలా ప్రాబ్లం ఎండింగ్ వచ్చినప్పుడు ఎట్లా చెప్పాల్సి వస్తుందంటే, డాక్టర్ ఇంజెక్షన్ చేసేటప్పుడు కనుక పిల్లగాడికి అయిపోయింది కొద్దిగా అయిపోయింది అంటుంటాడు చూడు, వాడు ఎప్పుడైపోతుందా అని ఎదురు చూస్తుంటాడు. అట్లనే ట్రైగ్నామెట్రీలో లెంగ్దీ ప్రాబ్లమ్స్ కూడా టీచర్ల పరిస్థితి. అయిపోయింది కొద్దిగా ఇంకొక 2 స్టెప్లు అయితే అయిపోతుంది, ముందు ధైర్యం చెప్పకపోతే వినేవాడికి ఇంకెంతసేపు ఉందిరా అనుకుంటాడు. టాన్ ఎక్స్ కాట్ వైని కామన్ తీద్దామా, కాట్ వై కామన్ తీసేద్దాం. టాన్ ఎక్స్ ప్లస్ టాన్ జెడ్, బయటికి కాట్ వై లాగేసాం ఈక్వల్ టు 2. కాట్ వైని కామన్ లాగేసి ఈక్వల్ టు 2 అట్లా రాసేసాం. కాట్ వై నాడు పంపించేద్దాం. సో టాన్ ఎక్స్ ప్లస్ టాన్ జెడ్ ఈక్వల్ టు 2 బై కాట్ వై, దట్ కెన్ బి రిటన్ యాజ్ 2 ఇంటూ టాన్ వై, అంతే కదా. 1 బై కాట్ అన్నట్టు, టానే కదా, 1 బై కాట్ టానే కదా, అయిపోయింది. టాన్ ఎక్స్ ప్లస్ టాన్ జెడ్ ఈక్వల్ టు 2 టాన్ వై. అయితే దేర్ఫోర్ టాన్ ఎక్స్ కామా టాన్ వై కామా టాన్ జెడ్ ఆర్ ఇన్ ఏపీ. ప్రూవ్ అయిపోయింది. మీరు అనొచ్చు సార్ అట్లా ప్రూవ్ అయింది సార్, మీరు ఏపీ అంటే ఏబీసీలు ఏపీలో ఉంటే మనం ఏమన్నాం, బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి అవుతుందన్నమ్మా. ఈ కండిషన్ ఏపీ కండిషన్. ఇంకోటి కూడా అవుతుంది, 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి కూడా అవుతుంది. 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి అన్న, బి మైనస్ ఏ ఈక్వల్ టు సి మైనస్ బి అన్న, రెండు ఏపీ కండిషన్స్. ఇన్ఫ్యాక్ట్ దీని నుంచే తయారైంది ఇది. దీన్ని రీమోడిఫికేషన్ చేసి మైనస్ బి నడు పంపించామనుకోండి, మైనస్ బీట్ వచ్చి ఈ బీకి కలుస్తుంది, ఈ మైనస్ బీట్ వచ్చి ప్లస్ బి అవుతుంది, ఇక్కడ ఉన్న బి 2b, ఈ బి ఇటు వచ్చిన బి 2b, ఈ మైనస్ ఏ ఇటు వచ్చింది సి ప్లస్ ఏ. సో దీన్ని చిన్న రిపేర్ చేస్తే తయారైన కండిషన్. సో ఇది చూసినా మీరు ఏపీ అని చెప్పచ్చు, ఇది చూసినా ఏపీ అని చెప్పచ్చు. నేను ఇప్పుడు ఇది చూశాను, ఇది కనపడుతుంది నాకు. 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ, లేదా ఏ ప్లస్ సి ఈక్వల్ టు 2b, దెన్ ఏబిసిఆర్ ఇన్ ఏపీ, టాన్ ఎక్స్ టాన్ వై టాన్ జెడ్ ఆర్ ఇన్ ఏపీ. చలో నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోదాం. ఓకే, 7th ప్రాబ్లం. ఇంకొక 2 అయితే ఎక్సర్సైజ్ అయిపోతుంది. x comma y comma z are any non-zero real numbers, okay, and if x cos theta equal to y cos of theta plus 2 pi by 3 equal to z cos of theta plus 4 pi by 3 for some theta, any angle, theta can be any angle, no conditions, theta belongs to all real numbers. సో ఈ కండిషన్ని బేస్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి. xy ప్లస్ yz ప్లస్ zx ఈక్వల్ టు 0. ఆల్మోస్ట్ మీకు చెప్తున్న ఈ ప్రాబ్లం మోడల్ చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్స్ కూడా ఎస్పెషల్గా ఎంట్రన్స్లు రాసే వాళ్ళకి ఈ మోడల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ xy ప్లస్ yz ప్లస్ zx ఈక్వల్ ఈ 99% ఈ మోడల్లో మనకి ప్రాబ్లం కనపడ్డదంటే
మనం కంపల్సరిగా వాటి రెసిప్రోకల్స్ మీద వర్క్ చేయాలి. ఈ స్టెప్కి రావాలంటే దీనికి ముందు స్టెప్ ఇది అయి ఉండాలి. XY + YZ + ZX = 0 కావచ్చు, 0 కాకుండా వేరే నెంబర్ ఏదైనా కానివ్వండి, XY YZ ZXలు కనపడ్డాయంటే మీ మైండ్లోకి రావాల్సింది ఇమీడియట్ ఏంటంటే 1/X 1/Y 1/Zల మీద వర్క్ జరగాలి. వాటిని ఎడిషన్ చేయడం ద్వారా మనకి డ్యూయల్ ప్రొడక్ట్స్ వస్తాయి. XY YZ ZX అని డ్యూయల్ ప్రొడక్ట్స్ రావాలంటే ఇట్లా రెసిప్రోకల్స్ మీద వర్క్ జరగాలి. 99% ప్రాబ్లమ్స్ మీరు అట్లా కనపడ్డదంటే మీరు ఇదే ఆలోచించుకోండి. అంటే 1/X 1/Y 1/X 1/Y 1/Zలని మనం ఇప్పుడు ఆపరేట్ చేయాలి. సో దానికన్నా ముందు మనకి ఇచ్చిన కండిషన్ని చూడండి, నేను ఎలా రాస్తున్నాను. X cos θ = Y cos of θ + 2π/3. నాకు నచ్చలే, 120 అని రాద్దాం. π/3 60, 62 = 120 = Z cos of θ + 240, 4π/3. 2π/3 120 అయితే 2π/3కి డబల్ కదా, 4π/3 240 = సమ్ k అనుకోండి. ఈ మూడు ఈక్వల్, ఈ ముగ్గురు సమ్ కేకి ఈక్వల్ అనుకుందాం. ఒక్కొక్కటి కేకి ఈక్వల్ చేద్దాం. X cos θ = K, బోలో Y cos of θ + 120 is also equal to K, Z cos of θ + 240 is also equal to K. ఒక్కొక్కళ్ళు కేకి ఈక్వల్. ఇక్కడి నుంచి X = ఏం రాద్దాం, K/cos θ, Y = K/cos of θ + 120, Z = K/cos of θ + 240. వేర్ K ఇంతకీ Kని కూడా ఒక మాట డిఫైన్ చేద్దాం. K ఈజ్ ఎనీ రియల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. K 0 కానీ ఎనీ రియల్ నెంబర్ అందాం. ఎందుకంటే XYZలు నాన్ జీరో అన్నాడు కాబట్టి ఇవేవి జీరోలు కాకూడదు కదా, జీరోకి ఈక్వల్ కాకూడదు కదా. సో అందుకనే K 0 కాకూడదు అనుకుని తీసుకుందాం. 0 కాకుండా K ఏదో ఒక రియల్ నెంబర్ ఏదైనా పర్లేదు, సమ్ K అనుకున్నాం అంతే. సో X ఉంది, ఇప్పుడు మన దగ్గర Y ఉంది, Z ఉంది. మనకు కావాల్సింది ఏంటి, 1/X 1/Y 1/Zలు కదా. ఈ డ్యూయల్ ప్రోడక్ట్స్ రావాలంటే రెసిప్రోకల్స్తో వర్క్ చేయాలి. సో 1/X ఏమవుతుంది ఇక్కడ నుంచి, cos θ / K. 1/Y = cos of θ + 120 / K. 1/Z = cos of θ + 240 / K. చలో ఈ మూడింటిని యాడ్ చేద్దాం. 1/X + 1/Y + 1/Z = cos θ / K. ఇది / K, ఇది / K, అన్నిట్లో /Kగా 1/Kని కామన్ తీసేద్దాం. /K cos θ + cos of θ + 120 + cos of θ + 240. గుర్తుందా, మనం ఈ ప్రాబ్లం చేసాం. దీని వాల్యూని 0 అని ప్రూవ్ చేసాం మనం, ఏదో ఎక్సర్సైజ్లో అయితే చేసాం. ఇంతకుముందు ఎక్సర్సైజ్లో ఎక్కడ వచ్చింది మనకి ఈ ప్రాబ్లం. ఈ మూడింటిని యాడ్ చేస్తే 0 వస్తుంది. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో టోటల్గా ఇది 0 అయిపోతుంది ఇప్పుడు మనం. సో అప్పుడెప్పుడు చేసినా కూడా మళ్ళీ చేద్దాం. 1/K ఇంటూ cos θ అలానే ఉంచి దీనికి cos C + cos D అప్లై చేయండి. cos C + cos D, 2 cos C + D. జాగ్రత్తగా యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేసి ఎంత వస్తుంది చెప్పండి. C + D, θ + θ 2θ, 120 + 240 360, C + D/2, cos C + D/2, cos C - D. మైనస్ చేస్తే θ క్యాన్సిల్ అవుతుంది. θ + 120లోంచి θ + 240 మైనస్ చేస్తే θ క్యాన్సిల్ అయిపోతుంది. 120లోంచి 240 పోతే -120 మిగులుతుంది. సో మనకి ఇంకా -120 బాకీ /2, C - D/2. సో 1/K ఇంటూ cos θ ప్లస్ 2 cos, ఇదెంత అవుతుంది చూడండి, 2θ + 360/2. అంటే 2ని క్యాన్సిల్ చేయండి.
2 తీటాలో 2 క్యాన్సిల్ అవుతుంది, 360లో కూడా 2 క్యాన్సిల్ అయితే 180 మిగులుతుంది. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది, తీటా ప్లస్ 180 లేదా 180 ప్లస్ తీటా, ఎట్లా రాయొచ్చు కదా, 180 ప్లస్ తీటా బై 2 కదా, ఇది సగం చేసా ఇది సగం చేసా. సో కాస్ ఆఫ్ నెగిటివ్ యాంగిల్కి వాల్యూ లేదు, మనం నెగిటివ్ తీసేయచ్చు. కాస్ ఆఫ్ మైనస్ తీటా ఇస్ మైనస్ కాస్ ఆఫ్ మైనస్ తీటా ఇస్ కాస్ తీటా. సో మైనస్ ఉన్నా లేకపోయినా ఒకటే కాస్ వరకు. సో ఈ మైనస్ మనం తీసేసేయచ్చు, రిమూవ్ చేయొచ్చు. 120/2 60. సో కాస్ 60 వచ్చాము. కొద్దిసేపు వచ్చుకోండి. అయిపోయింది. కొంచెం వచ్చుకున్నాం. 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈజ్ ఈక్వల్ టు, దీని ఈక్వల్ టు ఇదంతా 1/k ఇంటూ లోపల ఏం జరుగుతుంది, ఇది కాస్ తీటా ప్లస్ 2 ఇంటూ కాస్ 180 మైనస్ తీటా మైనస్ కాస్ తీటా. కాస్ ఆఫ్ 180 ప్లస్ అంటే మనం థర్డ్ క్వాడ్రాంట్లోకి వస్తాం. అది వాళ్ళ ఇల్లు కాదు, వేరే వాళ్ళ ఇంట్లో పోయింది, అందుకని మైనస్ దానికి వాత పడేద్దాం. మైనస్ కాస్ తీటా 180 అంటే చేంజ్ చేయకూడదు ట్రిగ్నామెట్రిక్ రిలేషన్ కాస్ తీటాని. సో మైనస్ కాస్ తీటా ఇంటూ కాస్ 60 ఈజ్ 1/2. సో 2 మరగయా 1/k ఇంటూ కాస్ తీటా ప్లస్ ఇంటూ మైనస్ కాస్ తీటా. సో టోటల్ 1/k ఇంటూ 0. సో టోటల్ ఈజ్ 0. అయిపోయింది, ఆన్సర్ కూడా వచ్చేసింది. ఇంకొక స్టెప్. సో 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. టేక్ ఎల్సిఎం, XYZ ఈజ్ ఎల్సిఎం. x క్యాన్సిల్ అయితే ఇక్కడ YZ మిగులుతుంది న్యూమరేటర్. సో y క్యాన్సిల్ అయితే XZ మిగులుతుంది న్యూమరేటర్. Z గోస్ క్యాన్సిల్, XY మిగులుతుంది ఈక్వల్ టు 0. సో XYZ అటు మల్టిప్లై చేయండి, 0 అయిపోతుంది. XYZ ఇంటూ 0 ఇస్ 0. సో YZ ప్లస్ XZ ప్లస్ XY ఈజ్ 0. కహాని ఖతం హో గయా. నెక్స్ట్ ప్రాబ్లం రెడీగా ఉంది మన కోసం. చలో రైట్. ఇఫ్ నైదర్ ఏ నార్ a ప్లస్ b ఈజ్ అన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2. దీనికి కూడా ఏదో రీజన్ ఉండే ఉంటుంది. మనకు ఈ డీటెయిల్డ్ సొల్యూషన్ చేసేటప్పుడు మనం ఆ సొల్యూషన్లో అదేంటో చూద్దాం. అండ్ ఇఫ్ m sin b ఈక్వల్ టు n sin ఆఫ్ 2a ప్లస్ b దెన్ ప్రూవ్ దట్. ఒక్క నిమిషం. రైట్, m sin b ఈక్వల్ టు n sin ఆఫ్ 2a ప్లస్ b. ఈ కండిషన్ నుంచి మనం దీన్ని ప్రూవ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ విషయం ఇంకోటి నేర్చుకుంటున్నారు ఈ ప్రాబ్లంలో. చాలా ఇంపార్టెంట్, నిజంగా చాలా ఇంపార్టెంట్. C&D కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ గురించి మనం పరిచయం చేసుకుందాం. ఆల్రెడీ చేసినట్టుంది నేను ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ఎక్కడో ఏ వీడియోలో ఎక్కడ చేసా నాకు తెలియదు. బట్ మళ్ళీ ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ M ఇక్కడ N కనపడి మనం ప్రూవ్ చేయాల్సిన వాటిలో M ప్లస్ N M మైనస్ Nలు కనపడుతున్నాయంటే ఖచ్చితంగా అక్కడ మనం C&D అప్లై చేయాల్సిందే. అప్లై చేస్తే మనకి ఇది ఈజీగా ప్రూవ్ అవుతుంది. సో కాంపోనెంట్ అండ్ డివిడెండోని సింపుల్గా పరిచయం చేసుకుందాం. A/B ఈక్వల్ టు C/D. రెండు ఫ్రాక్షన్స్ ఇలా ఈక్వల్ అయితే ఇఫ్ యూ అప్లై C&D, యాక్చువల్గా కాంపోనెంట్ ఒక సెపరేట్ ఆపరేషన్, డివిడెండ్ ఒక సెపరేట్ ఆపరేషన్. సో రెండు ఎట్ ఏ టైం అప్లై చేస్తే దీని డెప్త్లో పోను. కాంపోనెంట్ అంటే ఎడిషన్ చేస్తాం, డివిడెండ్ అంటే సబ్ట్రాక్షన్ 1 చేస్తాం. సో రెండు ఎట్ ఏ టైం మనం చేస్తే దీనికి అప్లై చేస్తే ఏది ఈ రిలేషన్కి మనం C&D అప్లై చేస్తే, కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అప్లై చేస్తే ఏం రాయాలి, దీని నుంచి A/B కదా. వి రైట్ A ప్లస్ B బై A మైనస్ B. న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ ఏని బిని కలపాలి బై A మైనస్ B. ఏలోంచి Bని సబ్ట్రాక్ట్ చేయాలి. న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్, ద సేమ్ థింగ్ ఆన్ ద రైట్ సైడ్. C ప్లస్ D బై C మైనస్ D. దిస్ ఈస్ కాల్డ్ కాంపోనెండో అండ్ డివిడెండో. సో దీనికి C&D అప్లై చేసి ఇది వస్తుంది. సో సేమ్ ఇలాంటి రిలేషన్ ఇప్పుడు మన క్వశ్చన్లో ఇచ్చాడు చూడండి. ఇది ఇలా రాసుకుందాం, మీకు అర్థమవుతుంది. సొల్యూషన్ M sin B ఈక్వల్ టు n ఇంటూ సైన్ ఆఫ్ 2a ప్లస్ b. దీన్ని ఏం చేద్దామంటే
ఈ ఇంటూలో ఉన్న ఎన్ని ఇటు డివైడ్ చేద్దాం, m/n. ఇక్కడ ఎన్ని ఇక్కడ డివైడ్ చేస్తాం. అలానే ఈ సైన్ బిని ఇటు డివైడ్ చేద్దాం. సో సైన్ ఆఫ్ 2a + b, సింపుల్ ప్రాసెస్, కాంపోనెంట్ అండ్ డివిడెండ్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది ఇక్కడ డివైడ్ అయింది, n ఇక్కడ డివైడ్ అయింది. చూడండి ఇప్పుడు ఇది ఈ ఫామ్లోకి వచ్చేసింది, a/b = c/d. సో అప్లై c అండ్ d, అప్లై c అండ్ d, కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అప్లై చేస్తే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ m+n బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ m-n. న్యూమరేటర్కి ఒకసారి డినామినేటర్ని కలపాలి, న్యూమరేటర్కి ఒకసారి డినామినేటర్ తీసేది. సేమ్ రైట్ సైడ్ కూడా న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. సో దీన్ని కొంచెం రిపేర్ చేసామంటే, రిక్వైర్డ్ ఫార్ములాలు మనం అప్లై చేసామంటే కావాల్సిన రిజల్ట్ రెడీగా సిద్ధంగా ఉంటుంది మన ముందు. సో మనం చేయాల్సిందల్లా sin c + sin d అప్లై చేయండి న్యూమరేటర్లో, డినామినేటర్లో కూడా sin c - sin dని అప్లై చేయండి. sin c + sin d 2 sin c + d, c + d by 2 cos c - d by 2 by 2 sin c + d by 2 cos c - d. కింద మాత్రం sin c - sin d కాబట్టి కాస్ ముందు వస్తుంది. 2 cos c + d by 2 sin c - d by 2. సో చలో m+n/m-n = ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్ చేద్దాం. sin 2a + 2b అంతే కదా, b + bని 2b అనుకోండి. 2a + 2b by 2 ఏమవుతుంది, 2a + 2b by 2. 2 అన్నీ క్యాన్సిల్ అవుతాయి, a + b మిగులుతుంది. అలాగనే ఇది కాస్, ఇక్కడ bలు క్యాన్సిల్ అవుతాయి. 2a by 2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది, కాస్ a మిగులుతుంది బై సేమ్ కింద. ఇప్పుడేమో కాస్, ఇది కూడా 2a + 2b by 2 అంటే ఇది a + b అవుతుంది, ఇది సైన్ అవుతుంది కదా, సైన్లో ఏ మిగులుతుంది. అయిపోయింది, ఆన్సర్ కనిపిస్తూనే ఉంది మీకు ఆల్రెడీ. m+n/m-n = sin a + b by cos a + b is nothing but tan a + b, అండ్ cos a by sin a cot a రాయొచ్చు, లేదా దాని కింద tan a అని రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు, రెండు రకాలుగా రాయొచ్చండి. cos a by sin a యాక్చువల్లీ కెన్ బి రిటన్ as cot a, న్యూమరేటర్లో cot a ఆర్ డినామినేటర్లో tan a. cot యొక్క రెసిప్రోకల్ tan కదా. సో టేక్ ద క్రాస్ మల్టిప్లికేషన్, దట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో m+n × tan a, m+n × tan a = m-n × tan a + b. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఓకే, కాంపోనెంట్ డివిడెండ్. చలో ఈ ఎక్సర్సైజ్కి లాస్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం. ఓకే, ఈ ఎక్సర్సైజ్కే లాస్ట్ ప్రాబ్లంకి వచ్చేసాం. దీంతో ఎక్సర్సైజ్ కంప్లీట్. అండ్ ఇప్పుడు చేయాల్సిన ప్రాసెస్ కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. tan of a + b = λ టైమ్స్ tan of a - b అనే ఈ కండిషన్ నుంచి దీన్ని మనం ప్రూవ్ చేయాలి. చూడండి, ఇక్కడ λ ఉంటే λ + 1 λ - 1 ఉన్నాయంటే మనం చేయాల్సిన పని ఏంటి, కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అప్లై చేయాలి. చేద్దాం కాంపోనెంట్ అండ్ డివిడెండ్. దానికి ముందు a/b = c/d ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుంది. దీన్ని tan of a + b = λ టైమ్స్ tan of a - b. సో λ + 1 అంటే λ అనేది న్యూమరేటర్లో ఉండాలి కాబట్టి, సో దీన్ని ఇక్కడ వదిలేసి tan of a - bని ఇక్కడ డివైడ్ చేద్దాం. tan of a + b by tan of a - b = λ. λ అంటే λ/1. sin 2b sin 2aలలో ఉంది కదా మనకు ప్రూవ్ చేయాల్సింది. సో దీనికి అప్లై
కాంపోనెండో అండ్ డివిడెండ్ సి అండ్ డి. అప్లై చేద్దాం. న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ tan ఆఫ్ ఏ ప్లస్ బి న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. ఓకే, ఈక్వల్ టు λ ప్లస్ 1 బై λ మైనస్ 1. న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. మనకి sin 2b sin 2a రావాలి. ఇక్కడేమో ట్యాన్లలో ఉన్నాయి. ఏమని చెబుతోంది ఇప్పుడు మనసు? sin c2a కొద్దిగా పెద్ద స్టెప్ రాబోతుంది. సో జనరల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే. చూద్దాం. tan a ప్లస్ బి ఫార్ములా, tan a మైనస్ బి ఫార్ములాలని ఒకటి ఫార్ములా అప్లై చేద్దాం. మేబీ స్టెప్ కొంచెం భయంకరంగా కనపడుతుంది, కానీ ఎందుకో నాకు క్యాన్సిలేషన్ జరుగుతాయని తెలుస్తుంది. క్యాన్సిలేషన్ జరుగుతాయి, పెద్ద స్టెప్ అయినా తప్పదు. ఓకేనా, చేయక తప్పని ప్రాబ్లం అయినా చేయాల్సింది. ఇప్పుడు tan a ప్లస్ బి ఫార్ములా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ప్లస్ tan a మైనస్ b tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. మేబీ బెటర్ సొల్యూషన్ కూడా ఉండొచ్చు. నాకు ఇప్పుడు ట్రయల్స్ చేసే ఆలోచన కానీ టైం లేదు. నా మైండ్కి అనిపించింది నేను చేస్తున్నాను. నేను మీకు ఇంతకుముందు చెప్పిన ట్రిగ్నామెట్రీలో మనకి చాలా రకాల మెథడ్స్ ఉంటాయి. ద బెస్ట్ సొల్యూషన్ మీకు రావచ్చు, నాకు సొల్యూషన్ వస్తుంది, ద బెస్ట్ మీకు రావచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనము రాంగ్ స్టెప్ చేయకుండా ఒక ప్రాబ్లం చూసి ఓకే దీన్ని ఇట్లా చేద్దాం అని మన మైండ్లో అనిపించింది దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాం, డెఫినెట్గా సొల్యూషన్ వస్తుంది. కొంత లెంగ్దీ వస్తుంది, ఒక్కోసారి షార్ట్ వస్తుంది. బట్ మనం చేసే ప్రాసెస్లో ఎక్కడ కూడా రాంగ్ స్టెప్ వేయకపోతే చాలు. సో నేను tan a ప్లస్ బి కనపడేది, దాని ఫార్ములా అప్లై చేయాలని నాకు మైండ్కి అనిపించింది, నేను అప్లై చేస్తున్నాను. ఎటో పోతాను, ఎక్కడికి పోతాను, మొత్తానికి అయితే అక్కడికి వస్తాను. బెస్ట్ సొల్యూషన్ మీకు కూడా రావచ్చు. మీరు వేరే ఆలోచన కూడా ట్రై చేయండి ఈ స్టెప్ దగ్గర నుంచి. సో నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ కింద డినామినేటర్లో tan a ప్లస్ బి ఫార్ములా మళ్ళీ ఒకసారి tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b మైనస్, ఎన్నిసార్లు చెప్పినా మా వాళ్ళకి నా వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వకుండా వదిలిపెట్టట్లేదు. tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదని బాధపడుతున్నట్టున్నారు మా ఇంట్లో వాళ్ళు. వాళ్ళ పని వాళ్ళకి ఇంపార్టెంట్, మన పని మనకి ఇంపార్టెంట్ అయిపోయింది. చలో, చెప్పిన భయంకరమైన స్టెప్కి వచ్చేసాను. tan a ప్లస్ బి tan a మైనస్ బి ఫార్ములాలను ఎక్స్పాండ్ చేసి ఇప్పుడు ఎల్సిఎం ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఈ క్రాస్ మల్టిప్లికేషన్కి ఈ ప్లేస్ సరిపోదు కాబట్టి ఈ పైన ఈ పార్ట్ నేను తీసేస్తాను, తీసి క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. కాకపోతే ఒక్క స్టెప్ పెద్దగా వస్తుంది, క్యాన్సిలేషన్లు జరుగుతాయి. ఎంత పెద్ద ప్రాసెస్లో ఖచ్చితంగా క్యాన్సిలేషన్ జరుగుతాయి. సో చాలా జాగ్రత్త చేయండి. కాకపోతే ఈ న్యూమరేటర్ ఇంటి ఇక్కడ డినామినేటర్. సో tan aతో మొదలు పెడుతున్నా, tan a ఇంటూ 1 tan a ఇంటూ tan a tan b, tan స్క్వేర్ అవుతుంది కదా, tan స్క్వేర్ a tan b. నెక్స్ట్ tan bతో ఇంటూ చేస్తున్నాను, tan b ఇంటూ 1 tan b ఇంటూ tan a tan b tan a tan స్క్వేర్ b. ఏంటి ఇది మాత్రమే ఇంటూ చేశా. ఇప్పుడు ఇది ఇటు క్రాస్ ప్లస్ tan a ఇంటూ 1 tan a ఇంటూ మైనస్ tan a tan b. సో మైనస్ tan స్క్వేర్ a tan b. నెక్స్ట్ మైనస్ tan bతో ఇప్పుడు ఇంటూ చేయాలి, జాగ్రత్త, మైనస్ల దగ్గర కొంచెం జాగ్రత్త. మైనస్ tan b ఇంటూ 1 మైనస్ tan b మైనస్ tan b ఇంటూ ఇది కూడా మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ఎలాగో ప్లస్ అయిపోతుంది. tan b ఇంటూ tan a tan b tan a tan స్క్వేర్ b. మొత్తానికి డినామినేటర్ ఎవరు అంటే ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్. కానీ నేను ఈ డినామినేటర్ రాయను. ఎందుకు రాయనంటే ఇక్కడ చూడండి, ఈ రెండిటి ప్రోడక్టే ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం అవుతుంది. అలాగని
కింద డినామినేటర్లో కూడా మనం సేమ్ ప్రాసెస్ చేస్తాం కదా, అప్పుడు కూడా మనకి ఇదే డినామినేటర్ వస్తుంది కదా. సో ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, ఈ రెండింటి ప్రోడక్ట్ ఇక్కడ వస్తుంది, మళ్ళీ డినామినేటర్లో ఇదే టర్మ్ ఇక్కడ కూడా వస్తుంది, ఈ రెండింటి ప్రోడక్ట్ క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి డైరెక్ట్గా నేనేం చేశాను, ఇది ఇంటూ చేశాను, ఇది ఇంటూ చేశాను, కథం, ఈ న్యూమరేటర్ పని అయిపోయింది. ఈ రెండింటి ప్రోడక్ట్ ఇక్కడ యాక్చువల్గా రాయాల్సిన ఎల్సిఎం నేను రాయట్లేదు, ఎందుకంటే ఎలాగో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం ఇక్కడ ఎల్సిఎంతో క్యాన్సిల్ అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ మాత్రమే నేను అక్కడ చేశాను. సో ఇప్పుడు డినామినేటర్కి వచ్చేసాను, ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. మీరు గమనించండి, మనం ఇక్కడ శ్రమ పడక్కర్లేదు. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషను, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్లు సేమే. ఏంటి తేడా అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సెకండ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు సైన్స్ మారుతాయి. మొదటి క్రాస్ మల్టిప్లికేషన్లో అంటే మనం ఇటు క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు, ఇది ఈ న్యూమరేటర్ని ఇటు డినామినేటర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు పైన పార్టే కింద వస్తుంది. చేద్దాం, ఇదంతా ఎందుకు చెప్తున్నాయి పని లేక చేద్దాం. tan a ఇంటూ 1 tan a, ఒక్కోసారి కొంచెం అదే అవుతుంది. tan a ఇంటూ 1 tan a, tan a ఇంటూ tan a ప్లస్ tan b, tan స్క్వేర్ a tan b. సో tan aతో వీళ్ళిద్దరు పని అయిపోయింది. నెక్స్ట్ tan bతో, tan b ఇంటూ 1 tan b, tan b ఇంటూ tan a tan b, tan a tan స్క్వేర్ b. చెప్పాను ఇగో పైన ఇక్కడ వరకు ఇక్కడ సేమ్. ఈ రెండో పార్ట్ మాత్రం ఏది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సేమ్ వస్తుంది, కాకపోతే ఆపోజిట్ సైన్స్ వస్తాయి. ఎందుకు ఆపోజిట్ సైన్స్ వస్తాయి? ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనం మైనస్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు tan a, ఇది మైనస్ tan a అనమాట. మైనస్ tan a ఇంటూ 1 మైనస్ tan a. చూడండి పైన ప్లస్ tan a వచ్చింది, ఇక్కడ ప్లస్ tan a వచ్చింది, మైనస్ tan వచ్చింది. ఎందుకంటే మైనస్ tan aతో వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తున్నా. సో మైనస్ tan a ఇంటూ 1 మైనస్ tan a, మళ్ళీ మైనస్ tan a ఇంటూ మైనస్ tan a tan b. సో రెండు మైనస్లు కాబట్టి ప్లస్ tan స్క్వేర్ a tan b. చూసారా పైన దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వచ్చింది. అలాగనే ఇది మైనస్ tan b కాదు, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ బయట మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan bతో వీళ్ళిద్దరిని ఇంటూ చేయాలి. ప్లస్ tan b ఇంటూ 1 ప్లస్ tan b. ఇక మీకు అర్థమైపోయింది, ఈ టర్మ్ నెగిటివ్ వస్తుంది, tan a tan స్క్వేర్ b. రైట్ సైడ్ ఏముంది ఇంతకీ, లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా అయిపోయింది. ఈ ఒక్కటే స్టెప్ కొంచెం పెద్దగా వస్తుంది, క్యాన్సిలేషన్లు ఫటాఫట్ అయిపోతుంది. సో tan స్క్వేర్ a tan b, tan స్క్వేర్ a tan b క్యాన్సిల్, tan b మైనస్ tan b క్యాన్సిల్. అలాగనే డినామినేటర్లో tan a క్యాన్సిల్, tan a tan స్క్వేర్ b, tan a tan స్క్వేర్ b క్యాన్సిల్. ఇక మిగిలింది ఒకసారి రాద్దాం. tan a ప్లస్ tan a 2 tan a ప్లస్ tan a tan స్క్వేర్ b, tan a tan స్క్వేర్ b 2 tan a tan స్క్వేర్ b బై డినామినేటర్లో కూడా tan b ప్లస్ tan b 2 tan b ప్లస్ tan స్క్వేర్ a tan b, tan స్క్వేర్ a tan b 2 tan స్క్వేర్ a tan b. సో దట్ ఈక్వల్ టు లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1. ఒక్క నిమిషం అనట్లా మాట అనట్లే. ఓకే కంటిన్యూ చేద్దాం. ఈ రెండిట్లో చూడండి, ఇక్కడ మనం 2 tan aని కామన్ తీయచ్చు. 2 tan aని కనుక మనం కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది, ప్లస్ ఇక్కడ tan స్క్వేర్ b మిగులుతుంది. అలాగనే కింద 2 tan bని కామన్ తీస్తే 1 ప్లస్ 2 tan b కామన్ తీస్తే tan స్క్వేర్ a 2 tan b కామన్ తీస్తే ఇక్కడ tan స్క్వేర్ a మిగులుతుంది. ఈక్వల్ టు లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1. సో మనకు ఆన్సర్ వచ్చేసింది, కాకపోతే ఇక్కడ ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా చూస్తే మనకు ఆన్సర్ కనపడుతుంది. 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ a, ఈ రెండు ఒక సెట్ లాగా రాస్తాను. 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ a
ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ బి బై 2 tan బి ఈక్వల్ టు లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1. సెపరేట్ చేశాను. 2 tan ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఇక్కడ, 1 ప్లస్ tan స్క్వేర్ బి బై 2 tan బి ఇక్కడ. ఇంకొక స్టెప్లో రాస్తాను. 2 tan ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కిందకి రెసిప్రోకల్ చేయొచ్చు. చూడండి, ఈ ఫ్రాక్షన్ కిందకి రాసినప్పుడు రెసిప్రోకల్ రాయాలి. ఆల్రెడీ డినామినేటర్లో ఉండేది ఇక్కడ మనం రెసిప్రోకల్ రాస్తాం. మళ్ళీ దీన్ని వెనక్కి రాసినప్పుడు తల కిందలో రాయాలి. అంటే 2 tan బి బై 1 ప్లస్ tan స్క్వేర్ బి. అర్థమైందా? దీన్ని మనం దీని కింద రాసేటప్పుడు, దీన్ని తీసుకొచ్చి దీని కింద రాసేటప్పుడు ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ అవుతుంది. కావున దీన్ని మళ్ళీ మీరు రివర్స్ రాసి చూసుకోండి, మీకు ఇది వస్తుంది. ఈక్వల్ టు లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1. గుర్తుపెట్టారు, ఇది 2 tan ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈజ్ నథింగ్ బట్ sin 2a. sin 2a ఫార్ములాలు, cos 2a ఫార్ములాలు చెప్పినప్పుడు ఒక్కసారి మీరు ఆ ఫార్ములాలో ఉన్న వీడియోని మళ్ళీ రివైజ్ చేసుకోండి. sin 2a ఫార్ములాల్లో ఒక ఫార్ములా 2 sin a cos a, ఇంకొక ఫార్ములా 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. సో దిస్ is sin 2a by this is sin 2b, that equal to lambda plus 1 by lambda minus 1. Take cross multiplication. Okay, lambda minus 1 into sin 2a equal to lambda plus 1 into sin 2b. Okay, సో దీంతో ఎక్సర్సైజ్ 6E కంప్లీట్ అయిపోయింది. మోస్ట్ అవైటింగ్ ఎక్సర్సైజ్ 6Fతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు కీప్ ప్రాక్టీసింగ్. బై బై, జై హింద్.